యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ శుభ తరుణాన్ని మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని అందరినీ చూడడానికి ఈ శుభ సమయమును ఈ తరుణమును నాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి యొక్క ప్రాంతానికి మీ మధ్యకు నేను రావడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి సోదరులు రమణ్ పాల్ గారికి, అలాగే నన్ను మరి ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి నాతోటి స్వార్థికులైనటువంటి మరి రాజరత్నం గారికి, ఇక్కడ ఉన్నటువంటి తదితర స్వార్థికులకు, సంఘ సోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామము నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాకు ఇవ్వబడినటువంటి అంశాల గురించి మనందరం కలిసి గ్రంథాన్ని దగ్గరగా పెట్టుకొని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. సంఘము క్షేమాభివృద్ధి చెందుట అనేటువంటి విషయాల గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కలిసి ఆలోచన చేద్దామండి. క్షేమాభివృద్ధి అనేటువంటి ఈ మాట అందరికీ అంతగా దగ్గరగా అర్థమయ్యేటువంటి మాట కాదు, కానీ బైబిల్లో కూడా ఈ మాట తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. జ్ఞానాభివృద్ధి అంటే తొందరగా అర్థమవుతుంది, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కదా. ధనాభివృద్ధి అంటే ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలి. క్షేమాభివృద్ధి అంటే ఏంటి, కొంచెం కష్టతరంగా దాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్షేమాభివృద్ధి అని అంటే మనందరికీ సులువుగా తెలిసేటువంటి మాటల్లో చెప్పుకోవాలనుకుంటే నాణ్యతలోను సంఖ్యలోను అభివృద్ధి చెందడమే సంఘం క్షేమాభివృద్ధి చెందడం. సాధారణంగా బయట ఎలా ఉంటుందంటే, అంటే శాఖల వారు చేసేటువంటి సేవ విషయంలో వారు ఎక్కువగా అతిశయపడేటువంటి విషయం ఏంటంటే, ముందు నా సంఖ్యాభివృద్ధిని బట్టి వాళ్ళు అతిశయపడతారు. సత్యపడినటువంటి వారు సత్య సంబంధమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు అయితే నాణ్యత తర్వాత సంఖ్యలు అభివృద్ధి పరచడం అనేటువంటి విషయంలో మనం సంతోషిస్తూ ఉంటాం. దేవుడు కూడా కోరుకున్నటువంటి విషయం కూడా అదే. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము అనగా దేవుని యొక్క సంఘమును కూర్చున్నటువంటి విషయాన్ని, సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘస్థులకి వ్రాయించున్నటువంటి ఈ వచనాన్ని మనం చూడగలం. దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందరి ఆనందమునై ఉన్నది. క్రీస్తు దాసుడైన వాడు ముగ్గురికి జవాబుదారిగా ఉండాలి. అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరు, స్త్రీ పురుషులైనటువంటి భేదం లేదు, ఇంక్లూడింగ్ దైవజన్ ఒక సంఘాన్ని సత్యములో నడిపిస్తున్నటువంటి దైవజనులు కూడా, ఆ దైవజనుల దగ్గరికి వచ్చినటువంటి వాక్యం అంటున్నటువంటి సంఘం వారు కూడా ముగ్గురికి జవాబుదారులుగా మనం జీవించాలి. ఇలా కొలనం ఒకటి, ఎవరికి? క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. అంటే క్రీస్తుకు దాసుడు అవడం అంటే అర్థం ఏంటి? కాబట్టి వాక్యానికి దాసులైన వారంటే సత్యమునకు దాసులైన, దేవునికి ఇష్టడుగా ఉంటారు, మనుషులకి యోగ్యులుగా. ఇది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంటాం కదా. ఏదైనా ఒక దాంట్లో మనం జాయిన్ అయ్యామంటే మనకు ఒక పని ఉంటుంది. కొత్తగా ఒక కంపెనీ పెట్టాం, ఏదో అమెరికా నుంచి ఎవరో వచ్చారు, ఒక 100 ఎకరాల స్థలంలో ఒక కంపెనీ పెట్టారు. మన కంపెనీ అభివృద్ధి పొందాలంటే అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ 10 మంది డబ్బులు సరిపోతారా? ఎవరు కావాలి? మ్యాన్ పవర్ కావాలి కదా. మ్యాన్ పవర్ని బట్టి ఉన్నటువంటి స్థాయి మనుషులతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ నుంచి ఏమొస్తాయి?
ప్రయోజనము, అభివృద్ధి, లాభాలు వస్తాయి. అలాగే ఎక్కడైనా సరే క్రీస్తు సంఘము ఉండాలంటే ఆ సంఘము ద్వారా దేవునికి ప్రయోజనం ఉండాలి. ఆ సంఘం ఎక్కడ నివాసం చేస్తుందో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి లేదా ప్రాంత ప్రజలకి ప్రయోజనకరంగా ఉండాలి. అదే విషయం చెప్తాను. సంఘములో ఉన్నటువంటి దాసులు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యులై ఉన్నారు కాబట్టి సమాధానమును, పరస్పర క్షమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో చాలా ఉంటాయి. ఉన్నవన్నీ కూడా మనం చేయడానికి స్వతంత్రం లేదు. అన్నీ చేయలేదని కావన్నాడు. అన్నిటికీ స్వతంత్రం అనేది ఉండదు. కాబట్టి అలాగే మనకి చేయదగినటువంటి కొన్ని ఉన్నాయి. పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎలా ఉండాలంట? ఆసక్తితో అనుసరించు. అది ఏదైనా సరే, అది మనం ఏదైనా ఒక విషయాన్ని అనుసరిస్తున్నామంటే అది నీకు ప్రయోజనకరంగా ఉండాలి, ఆ సహోదరులకు కూడా ప్రయోజనకరంగా. పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేసేటువంటి విషయాల్లోనే మనం ఆలోచన చేయాలి. కాబట్టి సంఘానికి ఉండవలసినటువంటి నియమాల గురించి రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాం. అయితే సందర్భం అయితే ఇక్కడ ఏదో ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారం గురించి మాట్లాడేమో కానీ ఇక్కడ వాస్తవానికి ఆత్మ సంబంధమైన కోణంలో ప్రతి విషయం కూడా ఆత్మకి కూడా ప్రయోజనం చేసేటువంటి విషయాలు దైవజనులు ఒకసారి చెప్తున్నప్పుడు వాటిని మనం ప్రయోజనంగా భావించినప్పుడు అవి ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండేటట్లుగా మనకు చెప్పవలసిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి శరీరానికి ప్రయోజనం చేసుకునేటువంటి విషయాలు ఉంటాయి, ఆత్మలకు ప్రయోజనం చేసుకునేటువంటి విషయాలు ఉంటాయి. అయితే సంఘముగా మనం ఆలోచన ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మకి ప్రయోజనకరమైన విషయాలు ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో ఇతరుల యొక్క ఆత్మల విషయంలో కూడా దాహం కలిగినటువంటి వారుగా వారి యొక్క ఆత్మ సంబంధ ప్రయోజన విషయంలో కూడా పరస్పర క్షమాభివృద్ధి కలిగినట్లుగా వాటిని మనం అపేక్షించవలసినటువంటి అవసరత ఉంది. కొంచెం జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే విషయాలు మనకి కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా, అవి చేయదగినవిగా ఉన్నట్టుగా మనం అది ఫీల్ అవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే క్షమాభివృద్ధి అనే దానికి బైబిల్లో క్లియర్గా అర్థాన్ని చెప్పాడు. అపోస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుట. కాబట్టి క్షమాభివృద్ధి నందుచు అన్న చాట ఫుట్నోట్లో ఇచ్చాడండి, కట్టబడుచు. కాబట్టి ఈ మీనింగ్ మనం తీసుకోవాలి. ఈ సందర్భంలో మనం ఈ పాఠాన్ని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మనము కట్టబడుతూ ఉండాలి. అంటే అభివృద్ధి చెందుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం కట్టబడుచున్నామని అర్థం అన్నమాట. మనం కట్టబడుతూ ఉండాలి. దేని మీద కట్టబడాలి, ఎందుకు కట్టబడాలి, ఎవరి కోసం మనం కట్టబడాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూద్దాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏడండి మొట్టమొదటి మనం అంగీకరిస్తే క్రీస్తు ప్రభువుని సత్యమును అంగీకరిస్తే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే దాని యొక్క లోతుగా మనము వేరు తొడుక్కొని వేరు పాది స్థిరమైనటువంటి పునాది మీద మనం నిలబడడం అనేది నేర్చుకోవాలి. వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. చూసారా, ఒక్కొక్క విషయాన్ని ఇవన్నీ కూడా క్రియాపూర్వకంగా కనిపిస్తున్నాయా? ఎస్. క్రియ లేకుండా మనం ఏమి కూడా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. విశ్వాసం ఉంది అని మాటతో నోటి మాటతో చెప్తే సరిపోదు. విశ్వాసానికి ఉంది అని చెప్పడానికి రుజువుపరిచేదంటే క్రియలు. విశ్వాసంతో కూడిన క్రియలు చేసిన వాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు దేవునికి ఇష్టడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా వచనాలను ఆలోచన చేసినట్లయితే
మనం క్రీస్తుని అంగీకరించిన విధముగా ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఆయన రక్షకుడని, విమోచకుడని, దేవుని యొక్క కుమారుడని, మన పాపల విషయమై ఆయన మన చనిపోయిన వాడని, మన విషయమే మన తిరిగి మూడో దినం పునరుత్థానంగా లేచాడనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఆ రోజు నుంచి ఆ మన యొక్క పని ఏంటి? లోతుగా వేరుపారిన వారిగా మనము లోతుగా వేరుపారాలి. అంటే వేరు తొడుక్కున్న చెట్టు ఎలా ఉంటుందో పడిపోద్దాం నిల్చుంటుందా? ఇప్పుడు మీకు అర్థమైందా ఈ యొక్క మాటకు అర్థం? బాప్తిసం తీసుకొని క్రీస్తు సంఘం కలిపి కూర్చుంటే సరిపోదు, అక్కడి నుంచి పని ఉంది. ఏం పని? ఫ్రీ చేయాలి. వేరుపారి స్థిరంగానే నిలబడాలి, బలంగా ఉండాలి. గాలి వేసినా తుఫాను వచ్చినా మనం పడిపోకూడదు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం విషయంలో వేరుపారిన వారిగా స్థిరత్వం కలిగి బలము కలిగి నిలబడాలి. ఆ తర్వాత ఏం చేయాలంటాడు? ఇంటి వలె. అంటే మనకి ఇంత ఉదాహరణ చెప్తున్నాడు. ఇల్లు ఎలా కట్టబడుతుంది? పునాది ఉంటుంది, దాని పైన ఇటుకుంటుంది, ఇటుకి మధ్య అతకడానికి సిమెంట్ ఉంటుంది. ఇంటి వలె కట్టబడచ్చు అంటాడు. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన కోణంలో ఆలోచించవలసినటువంటి వచనాలు. కాబట్టి ఇంటి వలె కట్టబడచ్చు. అది మీరు మరి ఎక్కడైతే సంఘంలోకి ఎప్పుడైతే ప్రవేశించామో మన ఇంటి వలె కట్టబడాలి. కాబట్టి మనం లోతైనటువంటి వేళ్ళను తొడుక్కుని స్థిరత్వం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలట? మీరు చెప్పాలి. సంఘం ఏం చేస్తున్నానండి? నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే నేర్పించేవాళ్ళు ఉన్నారా? ఎస్, నేర్పించేవాళ్ళు ఉన్నారా? నేర్పించేవాళ్ళు ఉన్నారు. నేర్చుకుంటున్నారా? వాక్యాన్ని నెరవేర్చేదానికే మనం ఉన్నాం ఇక్కడ. వాక్యాన్ని చదువుకొని వాళ్ళు రూఢిపరుచుకున్నటువంటి ఏదైతే ముందు విన్నారో దాన్ని రూఢిపరుచుకున్నారంట. అప్పుడు ఆయా ప్రాంతాల తిరిగి ఈ సత్యాన్ని వాళ్ళు ప్రకటించారు. విన్న వాళ్ళు కూడా ఏం చేశారు? నేర్చుకున్నారు లేదా? నేర్చుకున్నారని చెప్పడానికి మీకు ఏమైనా ఉదాహరణగా ఆదిమ సంఘం గురించి ఏమైనా మీకు అవగాహన ఉందా? నేర్చుకున్నారు అని అన్నానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఉంటే ఏంటి అంటే అనతి కాలంలోనే చాలా విస్తారంగా సంఘం పెరిగిపోయింది. చాలా కొద్ది కాలంలోనే హింస వచ్చింది. ఆ హింస వచ్చినప్పుడు వాళ్ళు ఇతర ప్రాంతాలకి చెందిపోయారు. ఆ క్రైస్తవులు ఏమైపోయారు? స్టెఫన్ ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపేయడం జరిగిందో ఆ హింసాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కొంచెం గలిబిలి జరిగి కదిలింపబడి వాళ్ళు చల్లా చెదిరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అపోస్తలుడు లేకుండా అపోస్తలు ఎక్కడ ఉండిపోయారు? యెరూషలేములో ఉండిపోయారు. ఎవరు చెదిరిపోయారు? సంఘస్థులు చెదిరిపోయారు. సంఘస్థులు చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారట? ఎన్ని చదవడానికి సమయం సరిపోతుంది తెలుసు కాబట్టి దైవజనం చెప్పుకుంటారు కాబట్టి నేను మనం చెప్పేస్తున్నా. అపోస్తల కార్యక్రమంలో జరిగినటువంటి సంఘం వాళ్ళు ఏం చేశారట? ఎక్కడైతే మళ్ళీ వెళ్ళిపోయి ఉన్నారో అక్కడ దాక్కోలేదు వాళ్ళు. అక్కడ మళ్ళీ ఏం చేశారు? సువార్త ప్రకటించారు. అంటే హింస కలిగినప్పుడు చెదిరిపోయిన వాళ్ళకి వెంటనే సువార్త వచ్చేద్దా? కాదు కదా. అంటే మొదటి నుంచి ఎక్కడ నేర్చుకున్నారనమాట? అపోస్తలు. అందుకే 42 వచ్చిన 47లో మాట్లాడడం కదా. వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఎందులో ఉన్నారట? సహవాస పొందను, బాధను, రొట్టె విడిచిటేందును, ప్రార్థన చేయటను, ఎడతెగకున్నారు. ఆ ఎడతెగగా ఉండటంలో విషయంలో వాళ్ళు ఆ సమయాన్ని అక్కడ ఇచ్చారు కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి చెదిరిపోయినా నేర్చుకున్నది ఎక్కడికి పోలేదు, మళ్ళీ అక్కడ ఉన్న స్థలంలో. కాబట్టి యెరూషలేము సంఘం నుంచి ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి? అనేక సంఘాలు, చెదిరిపోయిన సంఘాలు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం కూడా స్థానిక సంఘంలో విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి వాక్యాన్ని ప్రబోధిస్తున్నప్పుడు అది విని మనము నేర్చుకుంటే దాని యొక్క ఫలితం ఎంతగా ఉంటుందంటే ఇతరుల యొక్క ఆత్మల యొక్క ప్రయోజనం కొరకు ప్రయాసపడడానికి పనిచేస్తుంది. సంఘాలకు అందరికీ ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందండి. ఎలా అంటున్నారని ఏమనుకుంటున్నారు? చెడ్డ ఒపీనియన్. ఏమనుకుంటారంటే సంఘస్థులు ఇప్పుడు సంఘం పెరగాలి సంఖ్యలో అని అంటే మరి మా పాస్టర్ గారు బాగా కష్టపడాలి, మా దగ్గర బాగా పనిచేయాలి. దేవుని కాన్సెప్ట్ అది కాదు. గొర్రెలు కట్టాయి. గొర్రెల యొక్క మంద ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? కాపరేని కట్టడా కదా. ఈ కాన్సెప్ట్ అర్థమైందా?
అలాగే ఈ కాన్సెప్ట్ ఎక్కడ అమలుపరచబడింది? ఆదిమ సంఘమును చూస్తున్నప్పుడు మనకు ఆ విషయాలు తెలుస్తున్నాయి. ఒట్టినే హిందూ దేశం పెట్టుకున్న దేశానికి సువార్త వచ్చిందంటే అది ఎంత కష్టం అక్కడ జరిగిందో మీకు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అంతగా ప్రయాసపడి ఉంటే ఇక్కడ వరకు రాగలిగిన సువార్త ఇప్పుడు భూ ప్రపంచంలో అంతా కూడా వ్యాపించింది. కాబట్టి ఇది చిన్న విషయం కాదండి. ఒక సంఘము అనగా ప్రభావితమైతే చాలా పని జరుగుతుంది. అలాగే ఉన్నటువంటి స్థానిక సంఘము ప్రభావితం అవ్వాలి. నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఇతరులకు చెప్పేటట్లుగా వేరొక ఆత్మను నువ్వు నీ యొక్క దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాజ్యానికి తీసుకొచ్చేటట్లుగా మనం పనిచేసినట్లయితే నాణ్యత ఉంటుంది, సంఖ్య కూడా. ఈ రెండు లేకుండా అభివృద్ధి అనేది లేదు. మ్యాన్ పవర్ ఉండాలి కంపెనీకి, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఎలా ఉండాలి, బయటికి నాణ్యతగా ఇవ్వాలి. ఏమన్నా లాభాలు తక్కువ ఉంటాయి, విస్తారమైనటువంటి లాభాలు. అలాగే సంఘం కూడా వాక్యమైనటువంటి నాణ్యమైనటువంటి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దాని యొక్క నాణ్యత కలిగినటువంటి వాక్యంగానే నాణ్యంగానే మనం తయారవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? సంఖ్య కోసం మనం ప్రయాసం. మరి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:15 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తము అన్నాడు. అది మనస్సు ఉంచాలి. ఇక్కడ ఏవైతే మనం వింటున్నామో వాటి మీద మనసు ఉంచాలట. వాటి మీద మనసు ఉంచడం వల్ల ఏంటంటే మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తము. కాబట్టి సంఘాలుగా మనం కట్టుకున్నాం, మంచిదే. సంఘంగా ఉంటున్నాం, మంచిదే. కానీ బయట ఉన్నటువంటి వారి వలె మనం ఆలోచన చేయకూడదు. ముందు మనం నాణ్యతమైనటువంటి ఆత్మగా మనం ఉంటున్నామా, నాణ్యత కలిగినటువంటి పనులు మనం చేస్తున్నామా, ఇదే నాణ్యతను వేరొకరికి పంచవడం వల్ల మనం ఎంతవరకు సంఖ్యలో పంచగలుగుతున్నాం అనేటువంటి విషయాల మీద మనం ఒకసారి ఆలోచన చేయవలసింది. కాబట్టి చాలా చోట్ల సంఘాలకు నేను తిరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే ఒక ఫ్యామిలీ కుటుంబంగా క్రీస్తు సంఘంలో లేనటువంటి కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. తల్లిదండ్రులు సత్యం నేర్చుకుంటూ ఉంటారు, సంఘానికి వస్తూ ఉంటారు. పిల్లలు వేరొక సత్యం అనుసరించలేనటువంటి సంఘాలలో సభ్యులుగా ఉన్నటువంటి వారు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం నాణ్యతను ఎవరికి పంచాలన్నమాట? ఈ వాక్యాన్ని ముందుగా మనం ఎవరికి చెప్పుకోవాలి? మన పిల్లలకి, మన కుటుంబస్తులకి, మన రక్త సంబంధులకి. వీటిని మనం ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచడం వల్ల సంఘం ఏమవుతుందన్నమాట? నాణ్యతలో అయిపోతుంది, సంఖ్యలో కూడా. కాబట్టి మనం కదిలించబడాలి. ఏకత్వం ఉందా, ఏక మనసు ఉందా, ఏకభావం ఉందా? కానీ అందరూ కలిసిపోతారా? కలిసిపోతారు. ఒకే ఇంట్లో ఉంటారా? ఎక్కడికి వెళ్ళిపోయినా చివరికి రాత్రి అయిపోయినా ఎక్కడికి వచ్చేయాలి? ఇంటికి వచ్చేది. కానీ వీళ్ళు ఎక్కడ గారు ఆత్మక ప్రయోజనకరమైనటువంటి కర్మాగారం ఎక్కడైతే ఉందో అలాంటి చోటుకి వెళ్ళరు. కాబట్టి అక్కడ ఏమవుతుంది? చల్లాచెదురు అయిపోతాం. మరి దేవుని కుటుంబంగా ఎలా బతకగలం? మనం దేవుని కుటుంబాలుగా మనం ఎలా చెప్పుకోగలం? అలాంటి కుటుంబాలన్నీ కలిస్తే దేవుని కుటుంబం అవుతుంది. కాబట్టి మన యొక్క ఫోకస్ ఎవరి మీద ఉండాలంటే ఫస్ట్ మన గృహం మీద ఉండాలి, ఆ తర్వాత మన రక్త సంబంధుల మీద ఉండాలి, ఆ తర్వాత మన తోటి స్నేహితుల మీద ఉన్నప్పుడు మనం నాణ్యత కలిగినటువంటి జీవితాన్ని ఉదాహరణగా మన యొక్క చేత వల్ల, మన మాట వల్ల చూపించినప్పుడు ఆ యొక్క సహోదరుని మనం సంపాదించుకోగలమండి. మన ప్రవర్తన ద్వారా సహోదరుడిని సంపాదించుకోవాలి. పెద్దవాళ్ళు ఆ రెండు ఒకసారి అవుతాయండి. నాణ్యత ఎప్పుడైతే ఉందో సంఖ్య కూడా వెంటనే అవుతుంది. నాణ్యత లేదనుకోండి, సంఖ్యలు కూడా అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకు దేవుడు అభివృద్ధిని కోరుకుంటున్నాడు అని అంటే మనం ఆలోచన చేద్దాం. మొదటి పేతురు పత్రిక 2:5 మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముల ఆత్మ సంబంధమైన బలులర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా
ఇందాక అభివృద్ధి అంటే అపోస్తల కార్యక్రమంలో ఏం చదువుకున్నాం? కట్టబడుట. కంటిన్యూస్ ప్రాసెస్ చెప్తున్నాడు ఇక్కడ, అయిపోలేదు. కంటిన్యూస్ ప్రాసెస్. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడచ్చు అంటే అది కొనసాగింపు క్రియ, ఆగిపోయేది కాదు. ఒక సంఘం ఒక చోట ప్రారంభించబడింది అంటే అది దైవజనుల యొక్క తరాలు 4-3 తరాలు వెళ్ళిపోయినా ఆ సంఘస్థులు కూడా తరతరాలు గడిచిపోయినా ఆ స్థలంలో ఏది బతికుండాలి? క్రీస్తు సంఘం బ్రతికుండాలంటే ఇలా కట్టబడుతూ ఉండేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తీర్పుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే సామెత ఉన్నట్టుగా ప్రతి సువార్థికుడికి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇప్పటి నుంచి మంచి నాణ్యత కలిగినటువంటి ఒక యవనస్తుడినో లేకపోతే ఒక పురుషుడినో మీరు ఎంచుకొని సువార్థికుడిగా తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సంఘం యొక్క అభివృద్ధి ఆగిపోవడమే కాదు, ఏమవుతుంది? స్ప్లిట్ అయిపోతారు విభాగాలుగా. ఇంకా అక్కడ దగ్గరికి ఏముంటే ఆ సంఘానికి వెళ్ళిపోయిన కూడా చూశారు. ఏమైపోయిందండి? ఒక 25 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏమైపోయింది కష్టం? రైట్. కాబట్టి ముందు చూపుతో మనం అడిగేయడం కూడా చాలా మంచిది సంఘం. అలాగే సువార్థులుగా కూడా మాకు కూడా ఒక ముందు చూపుతో ఇలాంటి విషయాల్లో చాలా పటిష్టమైనటువంటి ఆలోచన తీసుకుని సంఘ క్షమాభివృద్ధి కొరకు ఈ పని కూడా మనకి అవసరం. కాబట్టి ఎక్కడో రెడీమేడ్గా ఉన్నటువంటి సువార్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది కరెక్ట్ కాదు. అది అపోస్తలుల యొక్క పద్ధతి కాదు. ఎక్కడో రెడీమేడ్గా మనం తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది కాదు. స్థానిక సంఘం నుంచి గుర్తు రావాలి. స్థానిక సంఘం నుంచి స్వార్థం. అప్పుడు మీ కార్యక్రమాలు మీరు జరిపించుకుంటారు. అవునా? మా సంఘాన్ని అదే చెప్తాను. నేను ఉన్నా లేకపోయినా, నేను ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి, నేను లేనప్పుడు కూడా కార్యక్రమాలు అలాగే జరగాలి. అలాగే జరుగుతుంది. నేను ఎక్కడికైనా వేరే సంఘం అని పిలిచినప్పుడు ధైర్యంగా వెళ్ళిపోగలుగుతాను. ఎందుకంటే అలా కార్యక్రమాలు అలాగా చేస్తారు కాబట్టి, నమ్మకం కాబట్టి నేను వెళ్ళగలుగుతున్నాను. కాబట్టి ఇది కొంచెం కష్టంతో కూడినటువంటి పనే. కానీ దీని గురించి ఒకసారి దీర్ఘాలోచనతో ఆలోచన చేసుకుని మనం దీన్ని అవలంబించగలిగితే, ప్రారంభించగలిగితే మన స్థానిక సంఘం యొక్క అభివృద్ధి ఎప్పటికీ ఆగిపోవచ్చు. క్రీస్తు ప్రభు యొక్క రాకడాది నిలిచే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మీరును సజీవమైనటువంటి రాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నాను. నేను ముఖ్యమును అది ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాయి. మనం రాళ్ళ వల్లే కట్టబడాలి. ఈ రాళ్ళతో కట్టబడుతున్నటువంటి ఈ యొక్క సౌధం దేని మీద ఆధారపడి ఉంటుంది? మూలరాయి. కాబట్టి దేవుడు కూడా ఒక రాయిని సిద్ధపరచుకున్నాడు. ఒక రాయిని మూలరాయిని ఎలా సిద్ధపరుస్తారు? చక్కగా చెక్కి అది ఎలా కూర్చుంటుంది అనమాట. ఇంకా దాని మీద అంతటి బలం వేసినా నా వాళ్ళన్నీ కూడా అలాగే కదలకుండా ఉంటాయి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది, మూలరాయి, విశ్వసించిన వాడు కలవడు. క్రీస్తు ప్రభు వారిని ఆయన యొక్క సత్యం అనేటువంటి దాని చేత చెక్కబడి, స్థిరపరచబడి, అది పరిశుద్ధపరచబడి, అది సంఘమునకు పునాదిగా మూలరాయిగా అక్కడ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ రాయి మీద మనము కూడా సత్యమనే వాక్యం చేత మనం కూడా ఏమవుతున్నాం? చెక్కబడి ఆ రాతి మీద రాతిగా మనం స్థిరమైనటువంటి పునాది రాయి మీద మూలరాయి మీద మనం కూడా కట్టబడుచున్నాం. అంటే ఏ మందిరం అంటాడు దీన్ని? ఆత్మ సంబంధమైనటువంటి మందిరం వలె కట్టబడు. అంటే సంఘం అంటే ఎలా కట్టబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ విషయాలు మనం చదివించడం జరిగింది. మనం ఇలాంటి విషయాలు తెలియకుండా అభివృద్ధి కొరకు ఆలోచన చేయలేం. అసలు మనం ఎంత విలువైన మనం తెలియదా? నేను చెక్కబడ్డానా? స్థిరమైనటువంటి వాడినా? మనం ప్రశ్న వేసుకుంటే నేను స్థిరంగా ఉన్నాను. నేను ఎక్కడున్నాను? నా వేరు ఎక్కడుంది? క్రీస్తుని తాకు ఉంది. నా బేస్ ఎక్కడుంది?
క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద నేను నిలబడి ఉన్నాను. నేను స్థిరంగానే ఉన్నాను, ఆయన స్థిరంగా ఉన్నాడు కాబట్టి నేను స్థిరంగా ఉన్నాను. ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధి కలిగి ఉన్నాను. ఇలాగ ఒక్కొక్కరు ఈ రకమైనటువంటి బాధ్యతలు చేపట్టి కలుపుకున్నప్పుడు ఆ యొక్క క్రీస్తు సంఘం ఎలా ఉంటుంది? దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బంధువులుగా కట్టబడుచు. అది మర్చిపోకండి, అయిపోలేదు. ఇక్కడ ఒక 100 మంది సంఘం ఉన్నాడు, 100 మంది అయిపోలేదు, కట్టబడుతూ ఉండాలి. ఎందుకు కట్టబడుతూ ఉండాలి? భూమి మీద మానవుని యొక్క ఆయుష్ పాపం వస్తారు, చెక్కబడతారు, సత్యంలో ఉంటారు. వాళ్ళు కూడా వయసు వచ్చి పంటలో రాలిపోతూ ఉంటారు. వాళ్ళ వెనక ఎవరు ఉండాలి అంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, కట్టబడేవాళ్ళు కట్టబడుతూ ఉంటారు. దేవుని యొక్క పిలుపుని బట్టి ఆ పిలుపు అందుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఇలా జరుగుతూ, ఇది ఒక సైకిల్లో జరుగుతూ ఉండాలి. అప్పుడు ఏముంటుంది అనమాట? స్థిరత్వం ఉంటుంది. మా తాతయ్య ఇలాంటి శ్రీరామపురంలో పనిచేసారట. అప్పటికి మా సంబంధం మేము చాలా సంతోషిస్తున్నాం, చెప్పుకోవాలి. ఏ తరం వారు ముందు తరాలలో చెప్పుకోవాలి. మా నాన్నగారు అలా చేశారు, మా తాతయ్యలు అలా ఉండేవారట. మా తాతయ్యలు మా అమ్మమ్మ వాళ్ళు అనుకుంటున్న కుటుంబాలన్నీ అంతా కలిసికట్టుగా ఉండేవారట. ఇప్పుడు ఆ జనరేషన్ తర్వాత జనరేషన్ మేము ఇంకా దీంట్లో సంతోషంగా ఉన్నామని చెప్పుకోవాలి. స్థిరం, దాన్ని క్షేమాభివృద్ధి అని మనం చెప్పచ్చు. అలా ఉన్నటువంటి సంఘాన్ని క్షేమం. కాబట్టి ఎంత ముందు చూపు ఉండాలి? చాలా ముందు చూపుగా మనం సంఘం ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. సహోదరులారా, మీరందరూ అంటే మనమందరం కూడా ఎలా మాట్లాడాలట? ఏకభావముతో. అంటే ఒక సెంటెన్స్ దేవుని యొక్క వాక్యాన్ని చదివారనుకున్న సహోదరుడు నీ పక్కన కదా అర్థం అవ్వాలి, చెప్పాను కదా అర్థం అవ్వాలి, ఇంకా తక్కువ వినేవాళ్ళకి అలాగే అర్థం అవ్వాలి. అప్పుడు ఆ వాక్యం అలాగే అర్థమైనట్టు, ఒకేలాగా అర్థమైనట్టు. మీలో ఏముండకూడదు? భేదాలు ఉండకూడదట, కక్షలు లేక ఏక మనసుతోను. ఇంకేముందట? ఏక మనస్సుతో, ఒకే మనస్సు కలిగి ఉన్నది. ఏక మనస్సుతోను ఏక తాత్పర్యము. మీరు సన్నద్ధులై ఉండవాలని మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారట. ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యము, సంసిద్ధులై ఉంటారట. మన ప్రభువైన యేసు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. బతిమంతుడు సంఘాన్ని బతిమంతుడు. సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా, యవనస్తులను కాదు వృద్ధుల వరకు కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు అంటే, ఆయన యేసుక్రీస్తుని మీరు ఎలా ఉండాలంటే ఒక మాటే, ఒకే భావం, ఒకే తాత్పర్యం, ఒకే మనసు కలిగి ఉన్నాడు. ఈ మూడు కలిగి ఉన్నటువంటి సంఘము అది భూమి మీద జీవిస్తూనే తరతరాలది జీవిస్తూనే. మరి ఒక చోట కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నాడు. అతి వినయాసక్తుడై ఆరాధన తెచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరట పొంగుచు. ఎలా ఉంటుందండి? ఒక పక్షం, ఒక జనం ఎలా ఉన్నారు? కామ పెట్టరు కదా, మరి అక్కడ ఆగండి. ఆ కామ చాలా జనం ఎలా ఉన్నారండి? క్రైస్తవుల్లోనే చాలా జనం ఎలా ఉన్నారంట? ఊరకు పొంగిపోతారు. దేనికంట? ఈ బాహ్య నేత్రాలతో ఏమైతే చూసొస్తాడో అది గొప్పగా చెప్పేస్తాడు. ఏం చెప్తాడు? వాక్యం చెప్పడం. ఇవన్నీ మూసేస్తాడు. 40 పుస్తకం మూసేస్తాడు. నేనండి ఆ యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు ముట్టుకున్నానండి. నేను ఏమంటాడు? రాళ్ళు ముట్టుకున్నాను, సమాధి ముట్టుకున్నాను. ఇక అర్థం మీద దిగిపోయి స్నానం చేసి ప్రయోజనం ఏంటి? పరస్పర క్షమాభివృద్ధి ఉన్నా లేదు. కాబట్టి ఏదైతే విషయాన్ని చూసి వచ్చేస్తామో మనకు అన్న అలవాటు, అది మానవ నైజం. ఏదైనా గొప్పగా చూడండి, ఏం గొప్ప చూడండి, నేను చూసి వచ్చాను చాలా గొప్ప చెప్తాను. కానీ ఇక్కడ కుదరదు. ఎక్కడ కుదరదు? జీవము గల దేవుని సంఘములో అలాంటి వాటికి భావం లేదు. అంటే దాన్ని అక్కడ చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? ముందు నుంచి నేను చదువుతాను వినండి. అతి వినయాసక్తులే. మామూలుగా ఉండదు ఈ విషయం చెప్పేటప్పుడు. ఇంకా నేను యేసు ప్రభువుతో కలిసి ముట్టుకొని ఇలా కలుసుకొని కౌగులించి వచ్చేసానండి అన్నట్టుగా భక్తిగా చెప్తాడు ఈ మాటలు. అతి వినయాసక్తులే, దేవదూత ఆరాధించగలిగినట్లుగా తాను చూసిన వాటి గురించి. అంటే ఏంటంటే ఆత్మ సంబంధంగా చూడవలసిన విషయాలు చూడటం,
శరీరమైన నేత్రంతో ఏదైతే చూసాడో అదే శాశ్వతంగా చెప్తూ ఉంటాడు. అందుకే కింద ఫుట్ నోట్స్ ఉంటాడు, చూడని వాటిని అంటాడు. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, ఫుట్ నోట్స్ లో అర్థాలు దానికి రివర్స్ లో చెప్తూ ఉంటాడు. చూసారా మీరు ఇక్కడ చూడమంటే ఏది చూడలేదు, ఆత్మ సంబంధంగా ఉన్న ప్రయోజనాన్ని చూడటం. ఆయన చూసిన విషయాన్ని గొప్పగా చెప్తాడు. ఉప్పొంగిపోతూ దేన్ని హత్తుకోడట, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నడముల చేతను పోషింపబడి అతుకుబడి ఉంది. అంతే కదా. ఈ శిరస్సుకి శిరస్సు ఇలా పెట్టుకునేటువంటి ఒక సపరేట్ పార్ట్ కాదు. ఈ శిరస్సు దేంతో కలిపి ఉంటుంది, మొత్తం బాడీ నుంచి బయలుదేరినటువంటి కండరాలతో కలిసి, అరిపాదం నుంచి బయలుదేరినటువంటి నరములు ఇవన్నీ కలిసి ఎక్కడ ఉంటాయని అది ఇదంతా కలిపి. కాబట్టి శిరస్సుతో అతుకుబడినటువంటి వారుగా ఉన్నారు, కొంతమంది హత్తుకొని ఉంటారు. అర్థమైందని ఈ విషయం. శిరస్సుకు హత్తుకోలేని వాళ్ళు ఎవరు, శిరస్సు హత్తుకోలేని వాళ్ళు ఎవరు. శిరస్సు అంటే యేసుక్రీస్తే. శిరస్సును అంగీకరించిన వాళ్ళు ఎవరు కూడా శిరస్సును హత్తుకుని ఉండదు. అది మీకు ఆ జవాబు మీ దగ్గర నుంచి కోరానండి. అందుకని సంఘము అనేటువంటి శరీరానికి క్రీస్తు శిరస్సును ఒప్పుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ గురించి మాట్లాడుతాడు ఈ విషయం. వాళ్ళ గురించి ప్రత్యేకించి వారు ఏ గొప్పగా చెప్తారు, చూసిన వాటి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వారు. అయ్యన్నానికి దురజీవులు కలవాళ్ళు ఉన్నారా? ఆ చెప్పేవాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో ఆ వినడానికి, ఆ దురదశివులతో అయ్యే విషయాలు వినడానికి ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే చూడని వారు వాళ్ళు. దాని అర్థం ఏంటి, బాహ్యనేత్రాలతో చూస్తున్నది కానీ మనోనేత్రాలతో వాళ్ళు చూడలేదు. మనోనేత్రాలతో చూసేది శాశ్వతము, బాహ్యనేత్రాలతో చూసేది అశాశ్వతము. కాబట్టి శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆశయాన్ని, దేవుని యొక్క ప్రతిపాదన ప్రణాళికను చూడలేనటువంటి వాళ్ళు బయట చూసినటువంటి విషయాల్లో ఊరికి ఉప్పొంగిపోతారు. కానీ ఇలాగ శిరస్సు హత్తుకున్న వాడు ఎవరైనా వస్తే వాడు మీ యొక్క బహుమానాన్నే పట్టుకుపోతాడు. జ్ఞాపకం ఉండాలి. క్రీస్తుగానే చెప్పాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమవుతారు, ఉన్న వాళ్ళు ఎవరట, శిరస్సును హత్తుకున్న వాడు వస్తారు మీ దగ్గర. బయట అక్కడ ఎలాగుందన్నా, ఇక్కడ ఎలాగున్నాయి, మీ దగ్గర ఏమున్నాయి, ఏమీ లేదు. మామూలు గారు ఏమన్నా స్వస్థపాలుగా చేయరు. నా దగ్గరికి వస్తే మేము ఒకసారి తీసుకెళ్తామండి. మనకేమవుతుంది, అక్కడికి వెళ్ళమంటాం. కట్టికి కనబడాలి ఎక్కువ. మన ఆత్మ సంబంధమైనటువంటి జీవన ప్రమాణాలతో కలిపి సూత్రాలు బోధిస్తున్నటువంటి బాధకుడు ఏమవుతున్నాడు, శిరస్సు కత్తుగా కలపాలని చూస్తున్నాడు ఆయన. ఇంకొకడు వచ్చి ఏం చేస్తున్నాడు, శిరస్సు మత్తుకొని ఎవడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేవాళ్ళు ఎవరు, మీరు మిగతా ఆటలతో చేసేవాళ్ళు ఎవరు. ఇప్పుడు మనం గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా, నమ్ముతున్నారా? అప్పుడు మనం ఏం చేస్తాం, సంఘము నాణ్యతలో ఉండాలన్నా, సంఖ్యలో ఉండాలన్నా మా దైవజన పని కాదు. గొర్రెను కనాలి. కన్నిన గొర్రెను, పెద్ద గొర్రెను, తల్లి గొర్రెను కూడా పెంచగలిగినటువంటి పరిస్థితి ఎవరికి ఉంది, దైవజనుడు. ఈ మరణం ఎప్పుడైతే సంఘం నేర్చుకుందో సంఘం పనిచేస్తుంది. అప్పుడు సంఘం క్షేమ అభివృద్ధిలో తప్పకుండా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, కాబట్టి ఈ శిరస్సు హత్తుకొనిన వాళ్ళు, హత్తుకులేనటువంటి వాళ్ళు మనకి సంఘంలోనే కొంతకాలం ఉండి కనపడతారు, కొంతకాలం కనపడదు. ఎందుకంటే ఆది ఆరంభ స్వరత్వం చూసారా, అందులో మాత్రం స్ట్రిక్ట్గా అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలనేటువంటి ఆశయాలతో ఉంటుంది కుటుంబం. గడిచిపోతే ఏమవుతుందంటే ఇక ఆ శిరస్సుకి హత్తుకోలేనటువంటి పరిస్థితిలో సమిగిలిపోతూ ఉంటాయి విశ్వాసం. కాబట్టి వాళ్ళు కూడా దీనికి చెందుతారు. అలాంటి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడటం కారణం లేదండి. శిరస్సు హత్తుకున్న వాడు బలహీనతో మాట్లాడాలి, కానీ ఒక బలహీనుడు వచ్చి బలవంతుడితో మాట్లాడటం కారణం లేదు తీసుకో సంఘంలో. కాబట్టి ఎవరు మాట వినాలి, సంఘంలో కూడా మీకు ఒక విషయం తెలియాలి. ఎలాంటి వాళ్ళైతే మాట మనం తీసుకోవాలంటే శిరస్సు హత్తుకుని తన భక్తిని, నీతిని, కుటుంబాన్ని, తన యొక్క ఆరాధన విషయాల్ని, తనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటున్నారో అలాంటి వారు మాటలు మనం వినాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు బట్టి. కాబట్టి శిరస్సు మూలముగా ఏమతకబడుతుందో సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడి ఉన్నాయి.
దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. శరీరానికి ఆజ్ఞాపించాలంటే ఎక్కడి నుంచి రావాలి ఆదేశం? శిరస్సు నుంచే రావాలి. శిరస్సు ఏ ఆదేశం ఇస్తే ప్రతి అవయవం కూడా ఆ పని చేయాలి. కాబట్టి శరీరం అంతా కూడా శిరస్సు కతుకుబడి, శిరస్సుకు లోబడి, అదే సంఘము క్రీస్తుకు లోబడి, క్రీస్తు వాక్యానికి లోబడి, ఆ వాక్యానికి ఆదేశపూర్వకంగా సంఘము పనిచేస్తున్నప్పుడే ఆ శరీరానికి అభివృద్ధి ఉంటుంది. శిరస్సు ఎక్సైజ్ చేస్తుందా, శరీరం ఎక్సైజ్ చేస్తుందా? వ్యాయామం చేస్తుంది కదా. శరీరం చేస్తారు. శరీరం చేస్తే బ్రెయిన్ అలా పని చేస్తుంది కదా. శరీరం ఎటువంటి ఎక్సర్సైజ్ చేయదు. శిరస్సు మాత్రం మంచి మంచి ఆలోచిస్తుంటుంది, జాగ్రత్త ప్యాంట్లు కట్టేస్తూ ఉంటుంది కదా. ఏమీ చేయదు, ఏమీ చేయదు. అనుకుంటుంది రేపు పొద్దున్న లేచాక నేను ఎలా చేయాలి, మన లేకపోతే ఎలా చేస్తే కొత్తది నాకు ఎంత మిగులుతుంది అని గాల్లో లెక్క కట్టేసుకుంటున్నారా? ఎంత బాగా పని చేస్తుందో షార్ట్గా రేపు ఆ పని చేస్తున్నాను అనొచ్చు దాన్ని. దానికి పని లేక ఊహల్లో ఉండేటువంటి బ్రెయిన్ అది ఊహల్లో పని ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఈ శరీరానికి ఏ పని కూడా పనిలోకి వెళ్లకుండా నాకు ఎంత అప్పులు వచ్చారని ఆలోచించుకోవడం అనుకుంటున్నా. అలాగే క్రీస్తు పని సంఘంలో పని చేయకుండా నిత్యం కావాలని కోరుకోవడం కూడా అంతేనండి. సంఘంలో కేవలం సభ్యురాలుగా ఉండిపోతే వల్ల లాభం ఏమీ లేదు, నిత్యం రాదు. మనం పని కలిగి ఉన్నప్పుడే వ్యాయామం అంటే సాధనం అంటాడు బైబిల్ భాషలో. ఎప్పుడట మనం యువయాన్ని సాధకం చేసుకోవాలట, అన్ని పని చేసేలాగా సాధకం చేయబడుతూ ఉండాలి. క్రీస్తు ప్రభు సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా పని చేయడానికి ఇష్టపడుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము 12వ వచనం చదువుకున్నాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములన్నీ కలిగి ఉన్నదో అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. మన శరీరం ఎలా ఉంది? ఒకటిగా ఉన్నాయి. శరీరానికి ఎన్ని ఉన్నాయి? బాహ్యనేత్రాలకు కనబడేటువంటి అవయవాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. చాలా ఏనున్నాయి. అంతరంగంగా ఎన్ని ఉంటాయి? ఎందులో శరీరం ఒక్కటే అంటే శిరస్సు కూడా ఒక్కటే. అది ఎవరిది శరీరము? శిరస్సు ఏమై ఉండాలి? ఆ క్రీస్తు శరీరం క్రీస్తాం కదా. వేరే అయ్యగారు ఎవరు ఉంటారు? వేరే అయ్యగారు ఉంటే అది క్రీస్తు శరీరం కాదు. కానీ నా శరీరము నా బ్రెయిన్కి నా దానికి అలవాటు పడిపోయి నువ్వు మార్చి అలవాటు పడుతుందా? ఈ అయ్యగారి శరీరంతో క్రీస్తు యొక్క శిరస్సుతో ముడిపెడితే ఈయన పని చేస్తాడా? యేసుక్రీస్తేమో దేవుడాజ్ఞానుసారంగా ఆదేశిస్తూ ఉంటాడు. ఈ శరీరం వల్ల పని చేస్తుందా? పని చేయదు. కాబట్టి ఎవరి శరీరానికి ఎవరి శిరస్సు ఉంటుంది? అదే. అలాగే భౌతికంగా కట్టబడే సంఘం కాదు సంఘం, ఆత్మ సంబంధమైనటువంటి సంఘం ఇది. సజీవమైన రాళ్లతో కట్టబడుతూ ఉన్నటువంటి సంఘం ఇది. ఏ మూలరాయి మీద కట్టాం మనం? క్రీస్తున్నటువంటి మూలరాయి మీద, క్రీస్తున్నటువంటి పునాది మీద. దాని ఎదుట దాని ఎదుట ఏం కలమాట? పాతాళలోక ద్వారములు కూడా దీని ముందు నిలబడతాం. అంత సుస్థిరమైనటువంటి సంఘానికి ఆయన శిరస్సు అన్నమాట. ఇంకా శిరస్సును తీసేసావంటే నువ్వు ఎంత చేస్తున్నావు అనమాట. ఆ శిరస్సు తీసి శిరస్సు మార్చేస్తున్నావు, తల మార్చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు శిరస్సులు మార్చేవాళ్ళు కూడా అంటారు. శరీరం ఒక్కటే, అది క్రీస్తు శరీరం. శిరస్సు ఒక్కటే, అది క్రీస్తు శిరస్సు. ఈ శిరస్సు ప్లస్ శరీరం ఇచ్చికొట్టు క్రీస్తు సంఘము. అదే అధ్యాయంలో 12వ అధ్యాయంలోనే 18వ వచనం కొద్దాం. దేవుని అవయములలో అంటే ఏది ఎక్కడ ఉన్నారో ఆయన చిత్త ప్రకారం ఉంచాడండి. మనకు కావాల్సినట్టుగా లేదు కదా. చూడండి, చాలా చక్కగా చెప్పాడు. దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఎలా ఉంచాడండి? అది మాట ఆ మాట కావాలి. ఆయనకి ఇష్ట ప్రకారముగా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు నా సంఘంలో ఉండాలి. ఈ రామాపురం సంఘంలో, శ్రీరాంపురంలో ఉన్నటువంటి సంఘంలో, మరి రమణపాల్ గారు పనిచేస్తున్న సంఘంలో నువ్వు ఉండాలి అని ఎవరు ఆలోచన చేశారు? దేవుడి చిత్త ప్రకారంగా శరీరం అవయం ఎక్కడ ఉన్నా నాకు కూర్చోబెట్టు. ఆత్మకు తండ్రి అయినా కానీ మనం కాదు. మనం హెల్ప్ చేయాలి. హెల్పర్స్ మనం దాసును. ఆయన యొక్క పరివారాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాక్యం చేత వాళ్ళని హెచ్చరిస్తూ ఏం చేయాలి? చెప్తూ ఉన్నాం. వాళ్ళు స్థిరంగా కట్టబడుతూ ఉన్నారు సంఘంలో.
వీళ్ళ పని ఏంటంటే చెక్కడమే. వాక్యం చెప్పి ఆ యొక్క రాయిని ఏం చేస్తున్నారు, చెప్తున్నారు. ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడ్డాను. కానీ ఆ పేర్చడం ఉంచడం అనే విషయం ఎవరిదే? కాబట్టి దొరుకుతున్నాయి తీసేయాలన్నా పెట్టాలన్నా ఎవరికి అధికారం లేదు. కాబట్టి పిల్లలు సౌలభ్యాలు ఈ విషయాలన్నీ మనం గుర్తుకుంటే మన క్షమాభివృద్ధి ఎలా చెందగలం అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలం. సాధారణంగా సంఘంలో 4 రకాల మనుషులు ఉంటారు. పని చేసేవాళ్ళు అంటారు, పని చేస్తుంటే చూడడానికి వచ్చేవాళ్ళు. 3వది మెచ్చుకునేం, పని చూసి ఆశ్చర్యపోతాం. బ్రదరు నువ్వు చేసి 4 రకాలు ఉంటారు. పని చూసి తప్పించుకునేవాడు. ఈ టైంలో ఈ పని తగ్గుతున్నాం కాబట్టి ఏం చేయాలి, త్వరగా పని చూసి తప్పించుకోం. అంటే ఏంటంటే వచ్చాక దొరికిపోతారు కదా, కాబట్టి మళ్ళా తిరిగి ఆలస్యంగా వస్తున్నాయి. ఆలస్యంగా వచ్చేవాళ్ళంటే బ్రదరు రోజు అంతా నేను చేద్దాం అనుకున్నాను కానీ తోటకి పెట్టాక అంటే ఉదాహరణ చెప్తున్నాను, 2 రోజుల నుంచి తోటకి పెట్టలేదా. ఈయన ఎప్పుడు చెప్పుకుంటాడు, ఈయన రోజులు మనం అంటే 1 రోజుల ముందు చెప్పుకుంటాడు. ఇప్పుడు గడ్డ ఎప్పుడు వస్తుంది, ఆ 2 రోజులు ఎక్కకుండా ఆ 2 రోజులు సమృద్ధిగా ఇచ్చి ఈ రోజు మీరు ఒక పూట లేకపోతే చచ్చిపోలేదు, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి రావాలి కదా. అలా రాదు. అలా ఎవరికంటే 4 రకాల మనిషి అని తప్పించుకునేటువంటి. కాబట్టి ఇలాంటి వారి వలన కూడా సంఘము పుట్టుపడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పని చేసే వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఎలాగైతే పని చేసి పని నేర్చుకున్నారో ఆ పనిని నడుము మీద చేతిలో చూస్తున్నారు కదా, లోపల చూస్తున్నారు రా అని చెప్పేసి ఏళ్ళే పని చెప్పి దాంట్లో పని పెడతాం. పనిని చూసి పెంచుకున్నారు కదా, నిజమే బాగా నచ్చిందా, అయితే రండి మీరు ఈ పని చేయండి అన్న. ఫోన్లే ఎందుకే బాగుంటావా, లేట్గా వచ్చి వద్దరా, ఇదో ఇది అయిపోయిన తర్వాత భోజనం కార్యక్రమం నీకే. పని నేర్పించాలి, పని కల్పించాలి, పని చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా మనం కలిగి ఉంటే రాని వారు కూడా పని నేర్చుకుని పని చేయడానికి. అయితే పనుల్లో రకాలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే మన అందరికీ దైవజనులు చెప్పినటువంటి సంగతులే. ఏం చెప్పా, ఒక మనుషుడు దేశాంతరంలో ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని అది తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండునట. ఒకరికి ఏం చేశాడంటే 5 తలాంతులు, ఒకరికి 2, ఎలా ఇచ్చాడండి, అది నోట్ చేసుకోవాలి. అదే ఒకళ్ళు ఏం చేసుకోవాలి. ఆ దేశాంతరం వెళ్ళిపోయేవాడు అక్కడ ఉన్న మనుషులకే ఇచ్చాడు. మనుషుల్లో తేడాలు చూస్తాడు. ఏం తేడాలు, సామర్థ్యం లేదు. ఈ 2 చేయగలడు, మళ్ళీ 3 ఇస్తే చేయలేడు. కాబట్టి 5 ఒకరికి ఇచ్చాడు. అంటే సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇవ్వడం అనేది ఎలాగ ఉదాహరణ చెప్తాడో దేవుడు కూడా మనుషులైనటువంటి మనకి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి స్త్రీలైన పురుషులైనా కూడా మనకి కూడా సామర్థ్యం ఇస్తారండి. ఆ సామర్థ్యం ఎలా ఉంటుంది, 1 కావచ్చు, 2 కావచ్చు, 5 కావచ్చు. కాబట్టి సామర్థ్యాలు చూసే ఇస్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయము మనం 3వ వచనం, ఎవరెవరు ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకోవాలి. తను తాను ఎంచు కొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ఉంటుందండి. అందరికి ఒకే విశ్వాస పరిమాణం ఉండదు. విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున స్వస్థ బుద్ధి గల వారు అంటే ఎవరి సామర్థ్యం బట్టి వారికే ఇస్తున్నాడంటే దేవుడు ఎందుకు ఇస్తున్నాడమ్మా, మంచి బుద్ధి కలిగిన వాడు, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండటం వరకు దేవుడు ఏం చేస్తాడు, విశ్వాస పరిమాణం చొప్పున తాను విభజించిన ప్రకారముగా విశ్వాస పరిమాణం చొప్పున ఇస్తున్నాడు సామర్థ్యం చేయడానికి. దేవుడి కార్యాలు ఎలా జరగాలి, మర్యాదగా క్రమంగా జరగాలంటే అక్కడ ఎవరు కావాలి, విశ్వాస పరిమాణం చొప్పున విభజించి ఇచ్చినప్పుడు సామర్థ్యం కలిగి ఉండాలి. అక్కడ ఒక తలాంతన వాడు ఏం చేశాడు, భూలో కప్పెట్టేశాడు. ఏమన్నా భయపెచ్చు, నువ్వు చాలా ఖచ్చితమైన వాడున్నా తెలుసు, మళ్ళీ నన్ను అడుగుతావని తెలిసి నీకు అసలు తప్పలేదు, ఎలా పెట్టేసాడు. అలాంటి వాళ్ళు అనమాట, మేము రావండి, మేము చేయవండి, మేము ఉండవండి అని చెప్తారు. మరి ఇలాంటి వారి ద్వారా తరతరాలు మనం లేకపోయినా మా యొక్క తరం నశించుకొని ఒక తరం ఉన్నా అది బ్రతికేయాలన్నమాట భూమి మీద. బ్రతికెందుకుంటారు ప్రజలు చెప్పండి. మన తరం లేకపోయినా తరం లేకపోయినా మనం పనిచేసిన పని సంఘం ఎందుకుంటారు చెప్పండి, భూమి మీద ఎందుకుంటారు. ఒకనాడు ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు ఎవరు,
యేసుక్రీస్తు. శ్రీరామపురంలో సంఘం ఉండాలా ఎప్పుడు? యేసుక్రీస్తు. ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి అప్పుడు అక్కడికి వెళ్ళాక ఇది తరాల యొక్క ఫలితం ఇదని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందండి. అక్కడ ఏమనుకుంటున్నారు, ఇది శ్రీరామపురం అనేది 4వ తరంలో 5వ తరాలు అనుకుంటున్నారా? ఇగో 2 తరాలు ఉన్నాయి, ఇగో ఈయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. మరి అలా అప్పగించడానికి పేరు పట్టుకొని ఉండాలి కదా లేదా? ఉండాలంటే ఏమో కదా, తప్పకుండా క్షేమాభివృద్ధి చెందుతున్నారు. ఎందుకు క్షేమాభివృద్ధి చెందాలంటే మనందరం కలిసి పనిచేయాలి. పనిచేయడానికి ఏమైనా ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. విశ్వాస పరిమాణం చొప్పున నీకు కొంత, నీకు కొంత, నాకు కొంత, అందరికి ఇచ్చాడు. తలాంతులు ఇచ్చాడు. వాడాలి. ఎందుకు వాడాలి? నాణ్యత కోసం వాడు, సంఖ్య కోసం నాణ్యత, సంఖ్య రెండింటిలో బలపడుతున్నప్పుడు ఈ సంఘము అసలు వెనుదిరిగి చూడక్కర్లేదు. అన్ని కార్యక్రమాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఇది సరిపోదు. ఇంకా ఏం చేయాలని ఆలోచనకు రావాలి. ఇంకేమైనా పెద్దలు మనం కొనుక్కోవాలా, దేవుడిని అడగాలా ఏంటి అనేటువంటి పాఠానికి వెళ్ళిపోవాలి, స్థాయికి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రేమైన సహోదరులారా, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకోవాలి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు. కాబట్టి సంఘములో ఉన్నవారు దేవుడు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం చొప్పున పనిచేసిన వారు ఉంటే వాళ్ళు ఇంకా ఎవరి విషయంలో మనం గౌరవాన్ని నెంబర్సిన వారు మేము ఇక్కడ విషయాన్ని తెలియపరుస్తున్నాం. దశలోని పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ అధ్యాయం 14 వచనం. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందుకు మీకు పైవారై ఉన్నారు. ఎవరంటే తెలుసా? మీదనట కష్టపడుతూ ప్రయాసపడుతూ ప్రభువునందు మీ మీద కొంచెం పై ఉన్నారట. పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనం చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవద్దని వేడుకొలుచున్నాం. ఇది చాలా అవసరమండి. సంఘము పరిపక్వత చెందడానికి, సంఘము క్షమాభివృద్ధి బాటను నడవడానికి దేవుడు ఏర్పాటు చేసినట్టు దానికి కారణమైనటువంటి ఒక వ్యక్తి ప్రభువునందు నుండి, మళ్ళీ ఇంకో చోట ఉండేవాడు కాదు, ప్రభువునందు నుండి దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా అర్థం చేసుకుని మీకు బుద్ధి చెప్పుతున్న వారికి సంఘం ఏం చేయాలట? గౌరవించి మన్నన చేసి ఘనముగా ఎంచాలట భార్య భార్యను బట్టి. ఇందులో సంఘములో దేవుని అందరూ సమానమే, కానీ సంఘానికి ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే దశలోని సంఘానికి అపొస్తలుల పౌలు తెలియపరుస్తున్నట్లుగా సంఘంలో ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి ఇన్ని ఆత్మలు సంపాదించి అలా వదిలేకుండా దేవుని యొక్క జ్ఞానంలో, భక్తిలో, నీతిలో పెంచడానికి మీకు ఆ క్లాసులని, ఈ క్లాసులని, బైబిల్ క్లాసులని, ఏమండి గృహకూటములని ఇవన్నీ ఏర్పాటు చేస్తూ మీ పైన నాయకులుగా వహించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనట సంఘం ఎప్పుడూ కూడా మన్నన చేయాలట. ఘనముగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క మందిరాన్ని నిలబెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రతినిధిగా ఒకరు పనిచేస్తున్నాడు. ఆయన ఎవరో దాసుడే, ఎవరికే? క్రీస్తుకి దాసుడే. కానీ దాసుడిగా పనిచేస్తున్నటువంటి పనిమంతులకు సంఘమట ఈ సన్మానం నుంచి ఘనపరిచేటువంటి విధానం ద్వారా ఆయనకి ఊరట కలుగుతుంది. కాబట్టి సంఘము తన యొక్క స్థితిని, ఆత్మీయ స్థితిని ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఘనపరిచేటట్లుగా, మన్నన చేసేటట్లుగా సంఘం అంతా ఇదంతా కూడా చేయాలి. ఏక మనసు, ఏకభావము, ఏకత. మనం ఏం చేసి 3 ఉంటామండి. హృదయపూర్వకంగా చేయాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత కతుకబడి, ఏంటన్నది? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి అది ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరంలో అభివృద్ధి కలిగి చేసుకుంటున్నది. కాబట్టి ప్రేమ ఉన్నారండి. ఎంత అతుకుబడి ఉండి, ఏకభావము, ఏకతాత్పర్యం ఉండి ఏముంటుంది అట్లయినా ప్రేమ ఉంటే, ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు క్షమాభివృద్ధి కలుగు చేసుకున్నది. అంటే సంఘము క్షమాభివృద్ధి ఎప్పుడు కలుగు చేసుకుంటుందంటే ఒకే భావం, ఒకే తాత్పర్యం, అంటే ఏక మనసు కలిగి కార్యాలు చేస్తూ
మనకి మరి ప్రభువుకి మనకి మధ్య అది మరి దాసులుగా ఉన్నటువంటి దాసులను కనపరుస్తూ మనన చేస్తూ ఉన్నప్పుడు దీంతో పాటుగా ఏం చేయాలి? కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయాలి. కాబట్టి ప్రేమ ద్వారా శరీరం క్షమాబుద్ధి. కాబట్టి ఇవన్నీ ఉండి ప్రేమ లేకపోతే అర్థమవుతుందా? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ లేదు. ఏమవుతుంది? అసలు కావాల్సింది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి సంఘము ప్రేమతో మీ శరీరానికి, సంఘానికి మీరే అభివృద్ధి కలిగి చేసుకోవాలి. అంటే ఒకరి యందు ఒకరు, ఒకరి యందు ఒకరు ప్రేమ. ఏ ప్రేమ కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమ మనం కలిగి. మరొక విషయం, తెస్సలోనికీ పత్రిక, మొదటి పత్రిక 3:32-13. క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు సంఘం ఎలా ఉండాలి మరియు కోరుతున్నాడు ఆయన. తెస్సలోనికీ పత్రిక, మొదటి తెస్సలోనికీ పత్రిక 3:12-13. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై. ఒకవేళ యేసు ప్రభు వచ్చినటువంటి సందర్భంలో ఈ తరమే ఉందనుకోండి, ఈ తరం ఎలా ఉండాలట? ఆయన ఎదుట, తండ్రి దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయమై అని ఎటువంటి నిందా రహితంగా ఉంటాం. అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. అప్పుడు సంఘాన్ని గురించి ఏం కోరుకుంటున్నాడో? యేసుప్రభు వచ్చేటప్పటికి రాత్రి సమయానికి మనం ఆయన ప్రేమలో ఉండాలట. ఒకనేటప్పుడు ప్రేమ కలిగితే మనము దేవుని యొక్క సంఘంలో క్షమాభివృద్ధి వృద్ధి చేసుకోవాలి. ప్రేమను కూడా ప్రేమాభివృద్ధి, క్షమాభివృద్ధి ఎలాగన్నా సంఘంలో ప్రేమాభివృద్ధి కూడా అవసరమే ఉంది. కాబట్టి ప్రతి అవయవం పనిచేయాలి. 3 విషయాలు పెట్టుకున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా పనిచేయాలి. రెండవది, తన పరిపాలన బట్టి పనిచేయాలి. చిన్న పని ఇచ్చారు, నేను పెద్ద పని ఇచ్చారు కాదు, మీకు ఇచ్చిన పని చక్కగా క్రమంగా చేయాలి. ఒక దైవజనుడు పని అని చెప్పండి, దేవుని పని చేయాలి అంటాం. ఆ దేవుని పనిలో ఇది అది అని అనలేదు. కాబట్టి అలాంటి ఆ స్థాయిలో మనం ఉండి పనిచేసేటువంటి వారుగా. మూడవది ఏంటంటే, ఈ పని చేయటం వల్ల మనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యము పెరుగుతూ ఉంటాం. దాన్ని వరములను సంపాదించడం. మనం ఆత్మ సంబంధమైనటువంటి వరములను అంటే మన చిన్న పని క్రమంగా నమ్మకంగా చేసేటప్పుడు తర్వాత ఏం చేయగలడు? అయినా గతంగా అప్పించేటువంటి పరిస్థితికి కొంతమంది అలా కాదు. ఈ పనులన్నీ అది చేస్తారులే. ఈయన ఏం ఆశిస్తారంటే ఆ స్టేజ్ మీద పిలుస్తారేమో, ప్రార్థనిస్తారేమో అంటే సంఘర్షణ ఆలోచన కదా. అలాంటి ఆలోచనలు ఉంటాయి. మేము ఒక టీమ్గా పనిచేస్తూ ఉంటాం సువార్థికులు. మా సువార్థికులకి అటువంటి అవకాశం ఇవ్వన్నారు. అలా కూర్చొని ఉంటారు. సువార్థిని పిలుస్తాను, అందరూ వచ్చేస్తారు అండి. ఇప్పుడు సహోదరులు చూస్తే అది జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకంటే ఒక క్రమమైన పద్ధతిలో డిజైన్ చేసుకుని ఇన్ని రోజులు ఇంతమంది స్పీకర్లని ఆయన అనుకున్నాడు. ఇది దేవుని మహిమకరంగా జరుగుతుందని నమ్మారు. ఆ సువార్తలు కూడా అవసరం పిలిచారు. అందులో సువార్తలు బాగు చేయాలా, ప్రార్థన చేస్తే పని కాదా? ఉదాహరణ చెప్తున్నా. ఒకవేళ విని ఆ పాట నేర్చుకుంటే అది ప్రయోజనం కదా. ఇలాగ ఆలోచించే సువార్తలు లేరు. నేను అన్నది చాలా సంతోషం. ఎందుకంటే అన్నా చాలా చోట్లకి వెళ్తా ఉంటా. అలా లేదు, ఇక్కడ నాకు ఏమో లేదని బ్రదర్కి ఎప్పుడు పెరుగుతున్నాను. నేను చాలా బిజీ అంటే చాలా బిజీ పడుతున్నాను. ఏదైనా విషయం ఉంటే పిలండి, నేను పిలండి అని చెప్పుకోవడం కూడా. నేను కూడా అలా అనుకున్నాను. ఏమి ఇవ్వకపోయినా సహోదరులు అప్పట్లో కూర్చొని ఎవరేం చెప్తే జాగ్రత్త రాసుకుని వెళ్తాను. నా పట్ల కూడా నన్ను చూసి నేర్చుకున్నారు. నా పట్ల కూడా ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్వార్థం
అంతా నాకు తెలుసు అనేవాడు కూడా తోడుదని లేడు. ఒకవేళ అలా అన్నవాడు ఉంటే అపోస్తులైన పౌరుడు తెచ్చిన వాడే ఉన్నాడు. అంతా ఎవరికి తెలియదు, నాకు తెలుసు, నాకు ఇచ్చిన సామర్థ్యం తెలుసు. ఇప్పుడు ఇదే పాఠం ఉంది సార్, ఇదే పాఠం ఏమండి, ఆ క్షమాభివృద్ధి పాఠం సహోదరులు చెప్తే దేవుడు వారికి అనుగ్రహించిన సామర్థ్యం. అవునా కదా, వాస్తవం కదా? ఎందుకు మనం దాన్ని హర్షించకూడదు, ఎందుకు దాన్ని తీసుకోకూడదు? ఎందుకంటే మన ప్రేమ ఏం చేస్తున్నాయి, మనల్ని అభివృద్ధి పరుస్తాయి. మన ప్రేమ మనల్ని ఏం చేస్తున్నాయి, శరీరం అట అభివృద్ధి చేసుకుంటుందట. కాబట్టి ప్రేమ సదాకరుగా హెబ్రీ పత్రిక 10:24 ఆ దినం అంటే ఏ దినము? ప్రభు యొక్క దినము సమీపించిన కొలది ఏం చేయాలంటే మనకు అవసరమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అంటే అర్థం ఏం చేయాలంటే ఎక్కువగా మూడుగలు ఎక్కువ పెట్టుకోవాలి. మూడుగు పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటాం కదా. కూడుకు పెట్టుకోవడం వల్ల నాకు పని చెప్తారు కదా, నేను దేవుని యొక్క పనిలో భావిస్తున్నాను కదా, ఆ ప్రయోజనం నేను కూడా పొందాలి కదా. కాబట్టి ఆ దినం సమీపించడం వల్ల మరి ఎక్కువ ఏం చేయాలంట? సమాజంగా కూడుకు పెట్టుకుని ఆ కింద చెప్తున్న విషయాలు చాలా అవసరమైనవి. ప్రేమ చూపుటకు అదే అవకాశం. అక్కడ మీరు సమాజమైన కూడుకులు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అక్కడ ప్రేమ చూపించడానికి ఆపర్చునిటీ ఉంది. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పురుకొల్పేటువంటి క్రియ ఎక్కడ ఉందనంటే నువ్వు ఎక్కువ కూడుకులు ఏర్పాటు చేసుకో. బైబిల్ క్లాసులు కానీ ఏమంటే సెమినార్స్ కానీ స్త్రీల కూడుకులు కానీ గృహ కూడుకులు కానీ ఆదివారం వరకు కాపునది ఎవరికి తప్పదు. ఇలాగా యేసు ప్రభు యొక్క దినము సమీపించిన కొలది మనం కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోవడం వల్ల మనకేమో ఏమొచ్చిన వస్తుందా? ప్రేమ చూపడానికి, సత్కార్యం చేయడం. చిన్నదా పెద్ద వదిలేండి, సామర్థ్యమును బట్టి విశ్వాస పరిమాణమును బట్టి మీకు ఇచ్చినటువంటి భాగాన్ని మీరు ఉపయోగించి చేసేయడానికి ఒక ఆపర్చునిటీ, అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇది చేయడం వలన సంఘము క్షేమాభివృద్ధి వాటిలో అందరికీ వదలండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మేము నేర్చుకున్నట్టుకు, మాట్లాడేటకు మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రేమతో, విశ్వాసంతో ఈ కార్యక్రమాలు ప్రోత్సహించినటువంటి మా స్థానిక సంఘమును, సహకారులని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బిడ్డలు దీవించండి. ఈ పరిచర్య కొరకు సహకరిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని గురించి విని విశ్వసించి నమ్మకం కలిగి మీకు మరుగైనది లేదని నమ్మి మీ సంధికి రావాలి. మీ సంధికి వచ్చిన బిడ్డలు ఇదిగో నన్ను భయముతోనూ వణుకుతోనూ మీ ఎదుటి సాగిలు పడే పిల్లలుగా జీవితాలు కలిగిన వారుగా మీరు బలపరచండి, దీవించండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సత్య సువార్తకు ఆటంకం లేని పరిస్థితి దయచేయండి. ఎవరైతే సువార్తను ఆటంకపరుస్తున్నట్టు వారికి మనసు మారినట్లు మీ సహాయం చేయమని తండ్రి, మీ పట్ల భయము, మీ పట్ల వణుకు, మీ పట్ల సాగిలి పడేటువంటి జీవితాలు కలిగినటువంటి పిల్లలుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డలపైంచి మమ్మల్ని మా ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములు ప్రార్థన అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వందనాలు.